జపాన్ వెనిజువెలాలో భారీ భూకంపం భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు. ఇవాళ మూడో రోజు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన. స్థానిక నేతలతో భేటీ కానున్న వైఎస్ఆర్సీపీ అధినేత. సాయికృష్ణ కేసులో సిట్ విచారణ అంతా డొల్లే. నాగరాజు రిమాండ్ రిపోర్టు కంటి తుడుపు చర్య అని పేర్ని నాని ఫైర్. ఇవాళ కర్ణాటకలో రేవంత్ రెడ్డి పర్యటన. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొనున్న సీఎం. కార్యకర్తలే బీఆర్ఎస్ కు వెన్నుముక అన్న కేటీఆర్. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారని పిలుపు. మెట్రో రైల్ కుక్కలు చింపిన విస్తరలా మారిందన్న ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. సీఎం రేవంత్ మూర్ఖత్వంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. కేసీఆర్ నియంతలాగా పాలించారన్న ఎంపీ మల్లు రవి. అందుకే 2023లో ప్రజలు ఓడించారని కామెంట్. హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు ఎలా చేసుకుంటున్నారు? కూటమి నేతలను నిలదీసిన అనంతపురం వైఎస్ఆర్సీపీ నేతలు. హన్మకొండలో సప్తధామంలో సామూహిక వివాహాలు. ఒకేసారి 3 ముళ్ల బంధంలోకి అడుగుపెట్టిన 29 జంటలు. కోదాడలోని అక్షరా స్కూల్ ఎత్త విద్యార్థి సంఘాల ఆందోళన. అధిక ఫీజులు తీసుకుంటూ బుక్స్ విక్రయించడంపై ఆగ్రహం. డీఈఓ చర్యలు తీసుకోవాలని డిమాండ్. బోనాల పండుగకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు. ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు ఉత్సవాలు. కేతన్ అగర్వాల్ హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. ప్రియుడితో కలిసి హత్య చేసిన సియా. పోలీసుల అదుపులో 2 నిందితులు. హర్మోజ్ లో ఎలాంటి సుంకాలు లేవు. నౌకల రాకపోకలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. ఇవాళ విమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. రాత్రి 7 గంటలకు పోర్.